పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ప్రసాదంలో జరిగిన కొన్ని తప్పులకు ప్రాయశ్చిత దీక్ష మద్దతుగా 5వ రోజు దివ్యాంగులు మరియు అంధుల దీక్ష. పిఠాపురం శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ప్రసాదంలో జరిగిన కొన్ని తప్పులకు గాను ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా పిఠాపురం ఉప్పడ బస్టాండ్ వద్ద పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రాయశ్చిత దీక్ష ధర్మ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. భజన బృందానికి కూడా వెంకటేశ్వర అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మా పిఠాపురం డిప్యూటీ సీఎం శాసనసభ్యులు అయినటువంటి వారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దీక్ష మద్దతుగా ఈరోజు మేము కూడా 5వ రోజు చేరుకున్నాం. ఈ 5వ రోజు మా దీక్షా శిబిరం ఇంకా ముందుగా వచ్చి దివ్యాంగులందరూ వాళ్ళ సపోర్ట్తో ఈవేళ దీక్ష ప్రారంభించాం. అలాగే వాళ్ళ మద్దతుగా కాకినాడ ఎంపీ గారు అవనండి, ఉదయ శ్రీనివాసరావు అవనండి, మా మర్రెడ్డి గారి ఇన్ఛార్జ్ అవనండి, మా ఉభయ గోదావరి జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మి గారు అవనండి, వీళ్ళందరితో మద్దతు ప్రకటించి ఈ శిబిరాన్ని ఒక ఆనందోత్సవాలు. అందరికీ నమస్కారం అండి. ఓం వెంకటేశ్వరాయ నమః. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో 5 రోజులుగా ప్రాయశ్చిత్త దీక్ష జరగడం అయితే మీరందరూ చూస్తున్నారు. ఈ దీక్షకి ఈరోజు 5వ రోజు దివ్యాంగులందరూ ఇక్కడికి వచ్చి ప్రాయశ్చిత్త దీక్షలో వారి మద్దతును కూడా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన నాయకులకి రీజనల్ కోఆర్డినేటర్ చెల్ల లక్ష్మి గారికి వేరే మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా వచ్చిన అందరూ కూడా ఒక్కసారి అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా మీడియా వాళ్ళు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్. అలాగే తిలకదారం కూడా చేయాలి. ప్రతి దేవాలయంలో కూడా తిలకదారం కూడా ఉండాలని మేము పవన్ కళ్యాణ్ గారికి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ మీడియా పరంగా నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ. పిఠాపురం టౌన్ ఉప్పాడు సెంటర్లో 5వ రోజు దీక్ష ప్రారంభించడం, దీనికి దివ్యాంగులందరూ కూడా మద్దతు తెలపడం, అదేవిధంగా మన వేరే మహిళలు కూడా ఈ దీక్షలో కూర్చోవడం జరిగింది. కొంతసేపు క్రితం మన ఇన్ఛార్జి గారు శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఉదయ శ్రీనివాస్ గారు ఇక్కడ రావడం, వీళ్ళందరికీ మద్దతు తెలపడం కూడా జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగాను ఈ ప్రాయశ్చిత్త దీక్షకి రోజు రోజుకి మద్దతు అయితే పెరుగుతుంది. కళ్యాణ్ గారు నభూతో నభవిష్యత్తులాగా ఆయన సనాతన ధర్మానికి ఆయన ఇచ్చిన గుండె ధైర్యం, ఆత్మబలం చాలా చాలా ముఖ్యమైనది. అందరూ కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సనాతన ధర్మానికే కాదు, మన హిందూయిజానికే కాదు, గతంలో కూడా క్రిస్టియనిజం కానీ ముస్లిం ఇది కానీ అందులో ఏ మతంలో అయినా సరే ఏ తప్పు జరిగినా సరే ఆయన ముందుండి నడిపించడం మనం చూసాము. అదేవిధంగా మన ఇలాంటి తప్పులు మరీ జరగకుండా మరింత ముందుకైతే ఆయన తీసుకెళ్తారు. ఆయన కావాలంటే ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం. సనాతన ధర్మాన్ని కాపాడే వరకు ఆయన చివరి ఊపిరి వరకు పోరాడతారని చెప్పేసి చాలా గట్టిగా చెప్పడం, ఆయన గడప గడప ప్రతి దేవాలయానికి వెళ్ళి ఆయన దేవాలయాల గడపలు కడిగి ముప్పొత్తి వేసి అపవిత్రం చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులకు గుర్తొచ్చేలాగా ఈయన పూజా కార్యక్రమాలు నిర్వహించడం. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో కూడా
వీళ్ళు ఒక ముఖ్యమంత్రి ఇలాగే ఏడుకొండల స్వామికి అపచారం చేసి గాలిలో కలిసివాడు, కనీసం శరీర భాగాలు కూడా దొరకలేదు. గతంలో ఎంతోమంది మొఘళ్ళు కానీ బ్రిటిష్ వారు కానీ మన హిందూయిజం సనాతన ధర్మాన్ని మనం తొక్కడానికి అయితే ఎంతో ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది తొక్కడానికి అయితే ప్రయత్నం జరగలేదు, సక్సెస్ జరగలేదు. అదేవిధంగా ఇంకో కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా మన సనాతన ధర్మం నిత్య నూతనంగా వెలుగుతుందని చెప్పేసి అందరూ కోరుకున్నాం. మనందరం కూడా ఒక్కసారి మన పవన్ కళ్యాణ్ గారు దారిలో మనం నడిచి ఆయన ఏం చెప్తే అది మనం చేద్దాము. ఒక్కసారి దేవుణ్ణి ఇక్కడ స్మరించుకుంటూ మన బాధ్యతత్వం కలగాలని చెప్పేసి పదే పదే మనం చెప్పడం, దేవుడు అందరినీ కాపాడాలి, అందరి ఇలాంటి తప్పులన్నీ క్షమించాలి దేవుడా అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా ఒకే వేదిక మీద రావడం చాలా ఆనందంగా ఉంది. జై హింద్, జై జనసేన.